Dear students, in this class we will learn about applications of stacks in data structures. ఇంతకు ముందు మనం చెప్పినటువంటి క్లాసులో స్టాక్ యొక్క ఆపరేషన్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆపరేషన్స్ అంటే స్టాక్స్ని ఎలా ఉపయోగించాలో చెప్పేటువంటి దాన్ని స్టాక్ ఆపరేషన్స్ అంటాం. స్టాక్ని ఎక్కడ ఉపయోగిస్తామో చెప్పేటువంటి దాన్ని ఏమంటాం అంటే స్టాక్ అప్లికేషన్స్ అంటాం. నౌ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్లోకి వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ రికర్షన్, తర్వాత క్విక్ సార్ట్, ఈ మూడిటిని కూడా మనం అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్తాం. నౌ లెట్ us స్టార్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లెట్ us know వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్. కొన్ని ఆపరెంట్స్, కొన్ని ఆపరేటర్ల యొక్క కాంబినేషన్ని మనం ఎక్స్ప్రెషన్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిఫైన్ చేసుకున్నాం మనం, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిలో ఏని బీని అంటే సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్ని కానీ వాల్యూస్ కానీ ఉంటే ఒక ఎక్స్ప్రెషన్లో వాటిని ఆపరెంట్స్ అంటాం. అలా కాకుండా సింబల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటిని ఏంటంటే ఆపరేటర్స్ అంటాం. ఇది మనకి సి ప్రోగ్రామింగ్లో కానీ లేకపోతే ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ గురించి ముందుగా చెప్పుకుని అప్పుడు ఆపరేటర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ వాటిని ఆపరేటర్స్ అంటాం. ఏ బి సి ఇలాంటి వేరియబుల్స్ని ఏమంటాం అంటే ఆపరెంట్స్ అంటాం. సో ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ని మూడు రకాలుగా డివైడ్ చేసాం: ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఆపరెండు, ఆపరేటరు, ఆపరెండు అంటే రెండు ఆపరెంట్స్ని మధ్యన ఒక ఆపరేటర్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ మీరు చూసిన దాంట్లో ఏ ప్లస్ బిలో ప్లస్ అనేటువంటి ఆపరేటర్ ఏకి బికి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఒక ఆపరేటరు ఆపరెంట్స్ కంటే ముందుగానే డిఫైన్ చేయబడి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ప్రీఫిక్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ మనం చూసిన దాంట్లో ప్లస్ ఏబి అనే ఒక ఎగ్జాంపుల్లో ప్లస్ అనేటువంటి ఆపరేటర్ ఏ బి రెండు ఆపరెంట్స్కి కూడా ముందు డిఫైన్ చేయబడింది. సో ఒక ఎక్స్ప్రెషన్లో ఆపరేటరు, ఆపరెండు, ఆపరెండు ఈ కాంబినేషన్ కింద మనం రాస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. కొన్ని చోట్ల దీన్ని నొటేషన్ కూడా అంటుంటాం, ప్రీఫిక్స్ నొటేషన్ అంటుంటాం. అలా కాకుండా ఆపరేటర్ అనేటువంటిది ఆపరెంట్స్కి తర్వాత డిఫైన్ చేయబడి ఉంటే అంటే ఆపరెండ్ ఆపరేటర్ ఇలా విధంగా రాస్తే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ దిస్ ఆపరేటర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ బిట్వీన్ ది ఆపరెంట్స్. ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్, operator is defined or arranged before the operands, whereas a postfix expression operator is assigned after the operands. So these are the three types of expressions or notations which we practice in this session. Now here the applications of stacks contains conversion of infix expression to postfix expression. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ స్టాక్స్ అనేటువంటి స్టాక్ ఆర్గనైజేషన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుంచి పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అసలు కన్వర్షన్ అనేది ఎందుకు చేయాలి, ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు అందులో ఒక కోడ్ రాసినప్పుడు ఈ సి ప్రోగ్రామ్ని హై లాంగ్వేజ్లోంచి లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేవాడు ఎవరంటే కంపైలర్. దీన్నే మనం కంపైలింగ్ అంటాం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసేటువంటి ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని మనం మామూలుగా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఇన్ఫిక్స్ నోటేషన్లో రాస్తాం. ఈ ఇన్ఫిక్స్ నోటేషన్లో రాసిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా అది పోస్ట్ ఫిక్స్లోకి మార్చుకుంటుంది. అంటే ఆపరేటర్స్ అన్నిటిని కూడా లెఫ్ట్ సైడ్కి అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఏ ప్లస్ బి తీసుకున్నాం అనుకోండి అది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇదే ఏ ప్లస్ బిని పోస్ట్ ఫిక్స్లోకి మార్చాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ప్లస్ ఏబి అవుతుంది. అదేవిధంగా
ఏ ప్లస్ బి స్టార్ సి అంటే బి ఇంటూ సి అనే ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్లోకి మార్చేటప్పుడు ముందుగా బ్రాకెట్లో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటిది, బి స్టార్ సి కదా. దీన్ని మనం ఈ స్టార్ అనేటువంటిది బీసీ తర్వాతగా అరేంజ్ చేయండి, అంటే బీసీ స్టార్ అయింది. ఇప్పుడు ఇదంతా ఒక ఎక్స్ప్రెషను, ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటే ఏ ప్లస్ బీసీ స్టార్ అయింది కదా. ఈ ప్లస్ని ఇక్కడికి తీసుకురండి, అంటే ఏబీసీ స్టార్. ఇది పోస్ట్ ఫిక్స్లోకి మార్చేటువంటి విధానం అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం రాసాం, ఏ ప్లస్ బి అన్నాం. ఏ ప్లస్ బిని ఈ ప్లస్ అనేటువంటి ఆపరేటరు, ఈ ప్లస్ అనేటువంటి ఆపరేటరు ఏబీ తర్వాత డిఫైన్ చేసాం, అంటే ఏబీ ప్లస్ అయింది. ఇక్కడ బీ స్టార్ సిలో కూడా బీసీ స్టార్ అవుతుంది, ఇంకా ఉంది కదా ఏ ప్లస్ బీసీ స్టార్ కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఏబీసీ అంటే బీసీ స్టార్ని అవతల తీసుకొచ్చి ప్లస్ని అవతల తీసుకెళ్తాం, ఏబీసీ స్టార్ సి. ఇది పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేసేటువంటి విధానం. అదేవిధంగా ఏ ప్లస్ బి స్టార్ సి ప్లస్ డి అన్నాం కదా. ముందు లోపలిది పోస్ట్ ఫిక్స్లోకి మార్చండి. ఏ ప్లస్ బి ఇక్కడ చెప్పినట్టుగా ఎలా మార్చుకోవాలి, ఏబి ప్లస్, ఇక్కడ సి ప్లస్ డి ఉంది, ఈ సి ప్లస్ డి ఎలా మారుతుంది, సిడి ప్లస్. సో ఇదంతా ఎక్స్, ఇదంతా వై అనుకున్నాం. ఎక్స్ స్టార్ వై అంటే ఎక్స్ వై స్టార్. ఫైనల్గా ఎక్స్ అంటే ఏబి ప్లస్, వై అంటే సిడి ప్లస్, చివరిన స్టార్ అనమాట. ఇలాగా ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని కంపైలర్ ఏం చేస్తుందంటే స్టేజ్ 1లో ఇన్ఫిక్స్ నొటేషన్లోంచి లేదా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోంచి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చుకుంటుంది. ఆ తర్వాత స్టేజ్ 2లో ఆ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేస్తుంది. ఎవాల్యూట్ చేయడం అంటే అర్థం ఏంటంటే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసి ఆ యొక్క ఫార్ములాని రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటుంటే ఎవాల్యూషన్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం స్టాక్ ఆర్గనైజేషన్లో ఎవాల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని రెండు రకాలుగా చేస్తాం, రెండు స్టేజెస్లో చేస్తాం. ఫస్ట్ స్టేజ్లోనేమో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయడం, రెండో స్టేజ్లో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేయడం. సో ఇది కంపైలర్ చేసే పని అనమాట. అందు గురించి అక్కడ ఆ సందర్భంలో స్టాక్ ఆర్గనైజేషన్ ఉపయోగించుకుంటుంది కంపైలర్. కాబట్టి మొట్టమొదటి అప్లికేషన్ కింద మనం ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి స్టేజ్ 1లోనేమో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి, స్టేజ్ 2లో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చబడిన తర్వాత వాటికి అంటే అందులో ఉండే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడం ద్వారా ఆ ఎవల్యూషన్ అంటే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాసెస్ పూర్తి చేయబడుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ఆ ఎక్స్ప్రెషన్లో ఉండే వేరియబుల్స్కి అసైన్ చేసి రిజల్ట్ని కంపైలర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో సి కంపైలర్ ఏం చేస్తుందంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ముందు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మార్చుకుని ఆ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి వాల్యూస్ అసైన్ చేసి ఎవాల్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3 ఎగ్జాంపుల్స్లో మామూలుగా మాన్యువల్గా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చుకోవడం ఎలాగైనటువంటి చూసాం. ఏమీ లేదు, ఒక చిన్న ఈజీ టెక్నిక్ ఇది. ఆపరేటర్ని తీసుకొచ్చి రైట్ హ్యాండ్కి అసైన్ చేయడమే, రైట్ హ్యాండ్కి ప్లేస్ చేయడమే. ఇక్కడ ఏ ప్లస్ బి అని ఉంది కదా, ఈ ప్లస్ అనేటువంటి ఆపరేటర్ని బి తర్వాత ప్లేస్ చేయడమే. ఇన్ కేస్ మనకి ఎక్స్ప్రెషన్ పెద్దది కింద అనిపిస్తే ఆ బ్రాకెట్స్లో ఉండే ఎక్స్ప్రెషన్ని ముందు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చుకుని అప్పుడు టోటల్ ఎక్స్ప్రెషన్ని మార్చుకుంటాం. ఇది మీరు 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి స్టార్ సి ప్లస్ డి అన్నాం. ముందు ప్లస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, బి తర్వాత, అంటే ఏబి ప్లస్. స్టార్ అలా వదిలేండి, సి ప్లస్ డిలో సిడి ప్లస్. బ్రాకెట్లో ఉండేటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ కింద మార్చడం జరిగింది. నా ఇప్పుడు టోటల్ ఎక్స్ప్రెషన్ని చూద్దాం. ఏబి ప్లస్ ఇదే ఎక్స్ అనుకుందాం, సిడి ప్లస్ దీన్ని వై అనుకుందాం. ఎక్స్ స్టార్ వై అంటే ఎక్స్ వై స్టార్ కదా, ఎక్స్ అంటే ఏబి ప్లస్, వై అంటే సిడి ప్లస్, చివరిన స్టారు. ఇలాగ ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ కనుక మనకు కనబడితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు దాంట్లో ఉండేటువంటి ప్రైమరీ అంటే లోయర్ లెవెల్ స్మాల్ ఎక్స్ప్రెషన్స్ని కన్వర్ట్ చేసేసుకుని అప్పుడు బయటికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ని మనం రివీల్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇది టెక్నిక్. నౌ స్టాక్ ఆర్గనైజేషన్ ఉపయోగించి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చడానికి అంటే కన్వర్ట్ చేయడానికి మనం ముందుగా ఉపయోగించేటువంటి అల్గోరిథంలో అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి అల్గోరిథంలో ప్రొసీజర్లో ఖచ్చితంగా మనం ఎక్స్ప్రెషన్లో ప్రతి సింబల్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తుంటాం. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఉందనుకోండి, ఏ ఒక సింబల్, ప్లస్ ఒక సింబల్, బి ఒక సింబల్,
పారాంథసిస్ ఉంటే ఆ పారాంథసిస్ కూడా సింబల్ కింద క్రైటీరియా తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిని స్కాన్ చేసుకునేటప్పుడు ఏవే మనకి ఫేస్ అవుతాయి, ఏవే మనకి మనం ప్రాసెస్ చేస్తాం, వేటిని మనకి ఒక్కొక్క సింబల్ని స్కాన్ చేస్తామని చెప్పుకుంటే దీన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఆపరెండు, రెండోది ఆపరేటరు, మూడోది పారాంథసిస్. ఆపరెంట్స్ అంటే సింప్లీ వేరియబుల్స్ ఏ, బి, సి ఇలాగ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరెంట్స్ అంటాం. మరి ఆపరేటర్ అంటే ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ అయినటువంటి ప్లస్, మైనస్, స్టారు, స్లాషు, క్యాప్ ఇలాంటి సింబల్స్ అన్నీ కూడా మనకి ఆపరేటర్స్లోకి వస్తాయి. ఇవి కాక ప్రత్యేకమైనటువంటి సింబల్స్ ఏమిటి ఉంటాయంటే పారాంథసిస్, లెఫ్ట్ పారాంథసిస్, రైట్ పారాంథసిస్. ఇవి చాలా కీలకమైనటువంటి పాత్రని దీంట్లో పోషించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇందులో మనం సింబల్స్ని స్కాన్ చేసేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్లో, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆపరెంట్స్ రావచ్చు, ఆపరేటర్స్ రావచ్చు, పారాంథసిస్ రావచ్చు అనమాట. ఇక్కడ ఆపరేటర్స్లోకి వచ్చేసరికి ఒక్క విషయం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే హై ప్రయారిటీ ఆపరేటర్స్, లో ప్రయారిటీ ఆపరేటర్స్ అని 2 చెప్పుకుంటాం. మల్టిప్లికేషను, డివిజను, క్యాప్ ఈ 3 సింబల్స్ కూడా హై ప్రయారిటీ ఆపరేటర్స్లోకి వస్తాయి. ప్లస్ మైనస్ని లో ప్రయారిటీ ఆపరేటర్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు వాటిని డివైడ్ చేశాము అంటే కనుక ఏదైనా సందర్భంలో మనం ఎడిషను, మల్టిప్లికేషను ఒకేసారి చేయవలసి వస్తే వీ గో త్రూ ఫస్ట్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ ఎడిషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనికే మనకు మ్యాథమెటికల్ అర్థమెటిక్ రీజనింగ్ చెప్పేటప్పుడు బోర్డ్ మాస్ థియరం అని చెప్పుకుంటారు. బోర్డ్ మాస్ BODMAS బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇవి బోర్డ్ మాస్ థియరంలో చెప్తాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా బ్రాకెట్స్కి ఇవ్వాలి, పారాంథసిస్కి. సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆఫ్ బైకి ఇవ్వాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్కి, తర్వాత ఎడిషన్కి, తర్వాత సబ్ట్రాక్షన్కి. ఈ విధంగా మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ ప్రాసెస్ చేయవలసి వస్తే ఎడిషన్, మల్టిప్లికేషన్ అంటే ముందు మల్టిప్లికేషన్ చేసే తర్వాత ఎడిషన్ చేయాలి. బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్లో ఉండే ఎక్స్ప్రెషన్ ముందు ఎవాల్యూట్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింబల్స్ని స్కాన్ చేసేటప్పుడు మనం స్కాన్ చేయబడేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపరెంట్సా అంటే వేరియబుల్సా, కాన్స్టెంట్సా, వాల్యూసా అది చూసుకోవాలి. రెండోది ఆపరేటర్సా, ఆపరేటర్స్లో మళ్ళీ మల్టిప్లికేషన్ వచ్చిందా, డివిజన్ వచ్చిందా, లేదా క్యాప్ సింబల్ వచ్చిందా, తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్ కానీ వచ్చాయా అనే విషయాన్ని మనం గమనించాలి. చివరిగా పారాంథసిస్, లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్ ఈ రెండిట్లో ఏమైనా వచ్చాయా లేదా అనేటువంటిది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఒక్కొక్క సింబల్ మనం స్కాన్ చేసేటప్పుడు దానికి ఒక్కొక్క రకమైనటువంటి డెసిషన్ అంటే ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేంటనేది మనం ఫర్దర్గా ప్రొసీజర్లో మీకు నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సింబల్స్ విచ్ యూ స్కాన్ డ్యూరింగ్ ది ప్రొసీజర్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మార్చేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 రకాల సింబల్స్ కూడా ఇవి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ప్రొసీజర్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీ ప్రొసీజర్ ఇది. మొట్టమొదటి ఏంటంటే మనం ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని తీసుకోవాలి. ఇదిగో ఏ ప్లస్ బి స్టార్ సి మైనస్ బ్రాకెట్ ఓపెన్ డి బై ఈ క్యాప్ ఎఫ్ అంటే అది ఈ పవర్ ఎఫ్ కింద అనమాట, స్టార్ జీ స్టార్ హెచ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అనమాట, క్యాప్ అనేటువంటిది. ఇది మనం తీసుకున్నటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఇప్పుడు స్టాక్ ఆర్గనైజేషన్ ఉపయోగించి మనం ప్రొసీజర్ ఉపయోగించి అల్గారిథం ఉపయోగించి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట ఏమన్నాడు, స్టెప్ 1 పుష్ లెఫ్ట్ పారాంథసిస్ ఆన్ టు స్టాక్ అండ్ యాడ్ రైట్ పారాంథసిస్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్. ఈ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, మరి వై అంటే హియర్ వై అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. మనకు తయారయ్యేటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట వై అంటే.
ఓకే. నౌ ఇప్పుడు ఏమన్నాడు వాడు, పుష్ లెఫ్ట్ పెరాన్సిస్ ఆన్ టు స్టాక్, స్టాక్లోకి లెఫ్ట్ పెరాన్సిస్ ఇన్సర్ట్ చేసి రైట్ పెరాన్సిస్ని ఎండ్ ఆఫ్ ది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేయమన్నాడు. ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఒక టేబుల్ రాసుకుందాం. ఏమేమి సింబల్స్ స్కాన్ చేస్తున్నాను అంటే ఎన్ని సింబల్స్ స్కాన్ చేస్తున్నాను, 21 సింబల్స్ ఉన్నాయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఇదిగాక మనం ఒక లెఫ్ట్ పెరాన్సిస్ యాడ్ చేస్తాం కాబట్టి 21 అనమాట. టోటల్లీ మనకి 21 సింబల్స్ మనం స్కాన్ చేయాలి, ఒక రైట్ పెరాన్సిస్ యాడ్ చేయాలి కాబట్టి. ఓకే. నౌ ఏమన్నాడు ఫస్ట్ స్టెప్లో, పుష్ లెఫ్ట్ పెరాన్సిస్ ఆన్ టు స్టాక్ అండ్ యాడ్ రైట్ పెరాన్సిస్ టు ది ఎండ్ ఆఫ్ ది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. స్టాక్లోకి లెఫ్ట్ పెరాన్సిస్ పెట్టమన్నాడు. ఇదిగో ఇది స్టాక్, లెఫ్ట్ పెరాన్సిస్ పెట్టాను, ఇది స్టాక్ అనమాట. ఏమన్నాడు నెక్స్ట్, యాడ్ రైట్ పెరాన్సిస్ టు ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇదిగో ఎక్స్ప్రెషన్కి ఎండ్లో ఒక రైట్ పెరాన్సిస్ నేను పెట్టడం జరిగిందనమాట. ఓకే. నౌ ఇప్పుడు ఒక్కొక్క సింబల్ని నేను స్కాన్ చేయడం మొదలు పెడతాను. ఏమన్నాడు వాడు, స్కాన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ దగ్గర మొదలుపెట్టి రైట్ వరకు కూడా ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా స్కాన్ చేసుకుంటూ వెళ్ళు. స్కాన్ చేయడం అంటే తీసుకో, ఇన్పుట్ తీసుకో. అండ్ రిపీట్ స్టెప్ 3 టు స్టెప్ 6 ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటిల్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. అంటే ఇక్కడ ఏ దగ్గర మొదలుపెట్టి రైట్ పెరాన్సిస్ దాకా ప్రతి ఎలిమెంట్ని రిసీవ్ చేసుకో, ప్రతి ఎలిమెంట్ని స్కాన్ చేయి. ఇలా స్కాన్ చేస్తూ నేను చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అవుతూ ఉండేళ్ళు. అంటే ఏమేమి సింబల్స్ని ఎలా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ దాకాను, రైట్ పెరాన్సిస్ వచ్చేంత వరకు, అదే స్టాక్ ఎంటీ అయ్యేంత వరకును. ఒక సందర్భంలో స్టాక్ ఖాళీ అయిపోతుంది. ఈ స్టాక్ ఖాళీ అయ్యేంత వరకు కూడా వాడు చెప్పినటువంటి 3 నుంచి 6 స్టెప్స్లో ప్రొసీజర్స్ని మనం ఫాలో అవ్వమన్నాడు అనమాట. కాబట్టి నేను మొట్టమొదటిగా ఏం చేశానంటే, నాకు ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో స్టాక్లోకేమో ఒక లెఫ్ట్ పెరాన్సిస్ని యాడ్ చేసి ఒక రైట్ పెరాన్సిస్ని ఎక్స్ప్రెషన్ ఎండ్లో యాడ్ చేయడం జరిగిందనమాట. నౌ ఇప్పుడు స్టెప్ 3 దగ్గర వెళ్దాం. ఇఫ్ యాన్ ఆపరెండ్ ఈజ్ ఎన్కౌంటర్డ్ యాడ్ ఇట్ టు వై పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ నువ్వు ఒక్కొక్క సింబల్ని స్కాన్ చేసే సందర్భంలో ఏదైనా ఒక ఆపరెండ్ కనుక దొరికితే ఆపరెండ్ నువ్వు ఎక్కడ స్టాక్లో పెట్టక్కర్లేదు, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని యాడ్ చేసేసుకో, అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తయారు చేసేసుకో అని చెప్పాడు. ఇప్పుడు నాకు మొట్టమొదటి ఏం కనిపించింది, ఏ కనిపించింది. నేను ఏమేమి సింబల్స్ స్కాన్ చేస్తున్నానో ఈ టేబుల్లో 2వ కాలంలో రాస్తున్నా. ఎన్ని సింబల్స్ స్కాన్ చేస్తున్నానో ఫస్ట్ కాలంలో రాస్తున్నా. స్టాక్లోకి వెళ్ళి కూడా ఇక్కడ స్టాక్ పెట్టి రాస్తున్నాను. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి ఇదంతా కూడా అంటే తయారయ్యే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఇంకో ఇలా ఇక్కడ తయారు చేస్తున్నా. ఏమైనా దానికి డిస్క్రిప్షన్ ఉంటే ఇక్కడ రాసుకుంటున్నాం, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు నాకు మొట్టమొదటి నేను వరుసగా స్కాన్ చేయడం మొదలు పెట్టడంలో మొట్టమొదటి నాకు ఏ కనిపించింది. ఏ కనిపించగానే వాడు ఏమన్నాడు, నీకు ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ జీ కానీ హెచ్ కానీ ఇలాగ ఆపరెంట్లు ఏమైనా కనబడితే నువ్వు దాన్ని స్టాక్లో పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేయి అన్నాడు. సో మొట్టమొదటి నాకు ఏం కనిపించింది, ఏ కనిపించింది. సో నేను ఏ స్కాన్ చేశాను ఇక్కడ రాశాను. స్టాక్లో పెట్టాలా, పెట్టక్కర్లేదు. స్టాక్లో ఆల్రెడీ లెఫ్ట్ పెరాన్సిస్ ఉంది కదా, దాన్ని అలాగే ఉంచండి. మొట్టమొదటి స్టెప్ 1లో చెప్పాం, యాడ్ లెఫ్ట్ పెరాన్సిస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎట్ ది స్టాక్ అండ్ రైట్ పెరాన్సిస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అన్నాడు. లెఫ్ట్ పెరాన్సిస్ దాన్ని స్టాక్లో పెట్టాను. ఇప్పుడు నాకు ఆపరెంట్ స్కాన్ చేశాను. ఈ స్కాన్ చేసిన ఆపరెంట్ ఎక్కడ పెట్టేశాను, నేను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి పెట్టేశాను అనమాట. ఇగో తయారయ్యడం మొదలు పెట్టాను. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏ తర్వాత ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ప్లస్ అనే ఆపరేటర్ వచ్చింది. నౌ ఇఫ్ అన్ ఆపరేటర్ ఈజ్ ఎన్కౌంటర్డ్, ఒకవేళ ఆపరేటర్ కనబడితే, ఓకే ఆపరేటర్ కనుక కనబడితే దాన్ని స్టాక్లో పెట్టు అన్నాడు. అయితే స్టాక్లో పెట్టి ముందు ఒక్క విషయం ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు నేను స్టాక్లో పెట్టేటువంటి ఆపరేటరు ఆల్రెడీ స్టాక్లో ఏదైనా ఆపరేటర్ ఉండి దానికంటే పెద్ద ఆపరేటర్ అయిందనుకోండి, దానికంటే చిన్న ఆపరేటర్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఏం చేయాలంటే పాప్ చేసేయాలి. అది వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఆపరేటర్ కనిపించినప్పుడు అంటే ఆపరెంట్లు మాత్రం కనబడితే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసామన్నాం. ఆపరేటర్ కనబడితే వాటిని స్టాక్లో పెట్టేయమన్నాం. ఇప్పుడు ప్లస్ కనిపించింది కదా, స్టాక్లో పెట్టేయండి. ఆల్రెడీ ఏముంది, లెఫ్ట్ పెరాన్సిస్ ఉంది. ఇప్పుడు ప్లస్ని యాడ్ చేశాను, ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు. నెక్స్ట్
లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది, ప్లస్ తర్వాత ఎవరు వచ్చారండి, లెఫ్ట్ పెరాన్సిస్. ఓకే, నౌ లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది. ఒకవేళ లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చినా కూడా మీరు ఏం కంగారు పడక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టాక్లో పెట్టేస్తాం. లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చినా సరే దాన్ని కూడా స్టాక్లో పెట్టేస్తాం. తర్వాత బి వచ్చిందండి. బి వచ్చింది కాబట్టి బీని ఏం చేయాలి, స్టాక్లో పెట్టకూడదు, అది ఆపరెంట్ కదా, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేయాలి. అంటే ఏబి యాడ్ చేశాను. ఇప్పుడు స్టార్ వచ్చింది. స్టార్ వచ్చింది కాబట్టి ఈ స్టార్ని తీసుకువెళ్ళి స్టాక్లో పెట్టేసేయాలి. దాన్ని కూడా మనం స్టార్ని ఏం చేస్తాం, స్టాక్లో పెట్టేస్తాం. ఇలా పెట్టేటప్పుడు ఒకవేళ ఈ స్టార్ కంటే హై ప్రెసిడెన్స్ అంటే హై ప్రయారిటీ ఆపరేటర్ కనుక స్టాక్లో పైనే కనబడుతూ ఉంటే దాన్ని బయట తీసి దీని లోపల పెట్టాలి. అదేంటంటే ముందుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టార్ వచ్చింది కాబట్టి అంటే మల్టిప్లికేషన్ సింబల్ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి స్టాక్లో పెట్టేసేస్తాం. నెక్స్ట్ సి వచ్చింది. సీని ఏం చేస్తాం, సి అనేటువంటి దాన్ని స్టాక్లో పెట్టకూడదు, అది ఆపరెంట్ కాబట్టి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేయాలి. ఏబిసి ఇలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆపరేటర్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు మైనస్ వచ్చింది, ఇదిగో మైనస్ వచ్చినప్పుడు స్టాక్లో పెట్టాలి ఒరిజినల్గా. మైనస్ కానీ ప్లస్ కానీ స్టార్ కానీ క్యాప్ కానీ స్లాష్ కానీ ఇలాంటి ఆపరేటర్స్ ఏం వచ్చినా లెఫ్ట్ పెరాన్సిస్ కానీ వచ్చినప్పుడు స్టాక్లో పెట్టాలి. అలా పెట్టేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మైనస్ కానీ ప్లస్ కానీ మనం స్టాక్లో పెట్టేటప్పుడు ఆ స్టాక్ యొక్క టాప్లో దీనికంటే హై ప్రయారిటీ ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోండి. ఇప్పుడు మైనస్ తీసుకెళ్ళి నేను స్టాక్లో పెట్టాలి. ఆల్రెడీ టాప్లో ఎవరున్నారు, స్టార్ ఉంది. మరి మైనస్ కంటే స్టార్ పెద్దది కదా, హై ప్రయారిటీ ఆపరేటర్ కదా. అలాంటప్పుడు స్టార్కి పైన మైనస్ ఎప్పుడూ ఉండకూడదు. వెంటనే అంటే స్టార్ కానీ స్లాష్కి పైన ప్లస్ కానీ మైనస్ కానీ ఉండకూడదు అనమాట టాప్లో వెంటనే. అలా వస్తే కనుక మైనస్ని స్టాక్లో పంపించడానికి ముందుగానే అక్కడుండే స్టార్ని పాప్ చేసేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేయాలి. పాప్ చేయడం అంటే డిలీట్ చేయండి. ఈ స్టార్ని స్టాక్లోంచి తీసేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, కేవలం లెఫ్ట్ పెరాన్సిస్ ప్లస్ లెఫ్ట్ పెరాన్సిస్ అవుతుంది. ఇప్పుడు మైనస్ తీసుకెళ్ళి పుష్ చేసేయండి, ఇన్సర్ట్ చేయడం అనమాట. పుష్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడం, పాప్ చేయడం అంటే డిలీట్ చేయడం అనమాట. సో ఆల్రెడీ స్టార్ ఉంటుంది, ఈ స్టార్ ఏమో మరి మైనస్ కంటే పెద్దది కదా. సో ఒక పెద్ద ఆపరేటర్కి పైన ఎప్పుడూ కూడా చిన్న ఆపరేటర్ ఉండకూడదు, వెంటనే ఎక్కడో ఉండొచ్చు. కానీ స్టార్కి వెంటనే టాప్ పొజిషన్లో ఎప్పుడూ కూడా దానికంటే తక్కువ ప్రయారిటీ ఉండే ఆపరేటర్స్ ఉండకూడదు. అలా ఉండవలసి వస్తే ఆ టాప్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్ని పాప్ చేసేసి వాటిని స్టాక్కి యాడ్ చేసి ఈ లో ప్రయారిటీ ఉండే ఆపరేటర్ని స్టాక్లో పెడతాం. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే స్టార్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసి మైనస్ని ఏమో పుష్ చేశాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, లెఫ్ట్ పెరాన్సిస్ ప్లస్ లెఫ్ట్ పెరాన్సిస్ మైనస్ అయిందనమాట. ఎందుకు అంటే స్టార్ ఈజ్ ఎట్ హయ్యర్ ప్రెసిడెన్స్ దాన్ మైనస్. సో ఇక్కడ స్టార్ అనేటువంటిది మైనస్ కంటే హై ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి స్టార్కి పైన టాప్ పొజిషన్లో మైనస్ ఉండకూడదు, సబ్ట్రాక్షన్ ఆపరేటర్ ఉండకూడదు అనమాట. నా ఇప్పుడు తర్వాత ఏం స్కాన్ చేయాలండి, లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చినప్పుడు ఏం ఆలోచించక్కర్లేదు, స్టాక్లో దోసేస్తాం. సో కాబట్టి లెఫ్ట్ పెరాన్సిస్ ప్లస్ లెఫ్ట్ పెరాన్సిస్ మైనస్ లెఫ్ట్ పెరాన్సిస్. మనకి ఇక్కడ పోస్ట్ ఫిక్స్ మారలేదు, ఏబిసి స్టారే. తర్వాత ఏమొచ్చింది, డి వచ్చింది కాబట్టి డీని స్టాక్లో పంపించకూడదు, ఇది ఆపరెంట్ కదా. ఆపరెంట్ కాబట్టి దాన్ని ఎక్కడ పంపిస్తాం, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పంపిస్తాం. కాబట్టి ఏబిసి స్టార్ డి అనేటువంటిది ఇప్పటివరకు మనం చేసినటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం స్కాన్ చేయాలి, స్లాష్ వచ్చింది కాబట్టి స్లాష్ తర్వాత అంటే డివిజన్ ఆపరేటర్, ఈ డివిజన్ ఆపరేటరు మల్టిప్లికేషను హై ప్రయారిటీ ఆపరేటర్స్. సో ఈ డివిజన్ ఆపరేటర్ని స్టాక్లో పంపించవచ్చు, ఏం ఆలోచించక్కర్లేదు. లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ కానీ తర్వాత స్లాష్ కానీ ఆపరేటర్స్ వచ్చినప్పుడు డివిజన్ ఆపరేటర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం స్టాక్లో పంపించేయచ్చు, ఏం ఆలోచించక్కర్లేదు. స్టాక్లో పంపించేసాం. ఈ తర్వాత ఏమొచ్చింది, ఈ అనే ఆపరేటర్ వచ్చింది. ఈ అనేది ఆపరెంట్ కదా, ఆపరెంట్ కాబట్టి దీన్ని దేనికి యాడ్ చేయాలి, ఈ అనేది దేనికి యాడ్ చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేయాలి. తర్వాత క్యాప్ సింబల్ కూడా మల్టిప్లికేషను డివిజన్ లాగే సేమ్ ఈక్వలెన్స్ హై ప్రయారిటీ ఆపరేటరే కాబట్టి అది దానికంటే తక్కువది కాబట్టి దాన్నే పుష్ చేసేయచ్చు. మీరు ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి సరైన స్టెప్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే
ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ రైట్ పెరాన్సిస్ కానీ 3 వచ్చినప్పుడు మాత్రమే మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడక్కర్లేదు, ఆపరెంట్ వచ్చింది, అసలు స్టాక్ గురించి ఆలోచించక్కర్లేదు, తీసుకెళ్ళి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసేయండి. లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది, డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టాక్లో పుష్ చేసేయండి. హై ప్రయారిటీ ఆపరేటర్స్ అయినటువంటి మల్టిప్లికేషను, డివిజను కానీ క్యాప్ కానీ వచ్చాయి, అవి కూడా తీసుకెళ్ళి స్టాక్లో పుష్ చేసేయండి. ఒక్క ఎడిషను సబ్ట్రాక్షను వచ్చినప్పుడు మాత్రం వాటిని పుష్ చేసి ముందర ఆ టాప్ పొజిషన్లో వాటికంటే హై ప్రయారిటీ ఆపరేటర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఉంటే వాటిని పాప్ చేసి అప్పుడు ఈ లో ప్రయారిటీ ఆపరేటర్ల ప్లస్ కానీ మైనస్ కానీ పుష్ చేయండి. ఇందాక మనం చేసింది అదే. తర్వాత ఎఫ్ వచ్చింది, ఎఫ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసాం. ఇప్పుడు రైట్ పెరాన్సిస్ వచ్చింది, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రైట్ పెరాన్సిస్ వచ్చినప్పుడు మనం కంగారు పడక్కర్ లేకుండా స్టాక్లో లెఫ్ట్ పెరాన్సిస్ అంటే హయ్యెస్ట్ లెఫ్ట్ పెరాన్సిస్ ఎక్కడ వరకు ఉందో, ఇక్కడ చాలా ఉన్నాయి కానీ మనం టాప్ నుంచి వెతుక్కుంటూ వెళ్తే మొట్టమొదటి ఇగో ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది. ఓకే, ఈ లెఫ్ట్ పెరాన్సిస్ వరకు ఉండే ఆపరేటర్లన్నింటినీ కూడా ఒక్కొక్కటి పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేయమన్నాడు. ఇప్పుడు రైట్ పెరాన్సిస్ వచ్చింది కదా, నీకు టాప్లో ఏముంది, క్యాప్ వచ్చింది, క్యాప్ని పాప్ చేసి దీనికి యాడ్ చేసేయి. అప్పటి వరకు ఏబీసీ స్టార్ డిఈఎఫ్ ఉండేదల్లా క్యాప్ని పాప్ చేసి యాడ్ చేస్తే క్యాప్ యాడ్ అయిపోతుంది. క్యాప్ తర్వాత ఎవరున్నారు, స్లాష్ ఉంది, ఈ స్లాష్ని యాడ్ చేయాలి. మనం పాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, టాప్లో ఫస్ట్ క్యాప్ ఉంది, తర్వాత స్లాష్ ఉంది. కాబట్టి ముందు పాప్ ఎవరు డిలీట్ అవుతారు, క్యాప్, తర్వాత స్లాష్. కాబట్టి ఎవరైతే ఫస్ట్ డిలీట్ అయ్యారో వాళ్ళే ఫస్ట్ యాడ్ అవుతారు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి. కాబట్టి క్యాప్ని యాడ్ చేయండి, దాని తర్వాత స్లాష్, ఆ తర్వాత స్లాష్ని యాడ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ పెరాన్సిస్ తీసేసేయండి, దేనికి యాడ్ చెయ్యక్కర్లా. ఇది కొంచెం మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి కాన్సెప్ట్ అనమాట. రైట్ పెరాన్సిస్ వస్తే కనుక మీకు స్టాక్లో హయ్యెస్ట్ అంటే టాప్లో లెఫ్ట్ పెరాన్సిస్ ఎవరైతే ఉన్నారో ఆ పైదాకా ఉండే ఆపరేటర్లన్నింటినీ కూడా పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసి లెఫ్ట్ పెరాన్సిస్ని తీసేస్తాం. అలా తీసేసినప్పుడు ఇప్పుడు మనకి ఏం మిగిలింది, క్యాప్ను పాప్ చేసాం, స్లాష్ని పాప్ చేసాం, లెఫ్ట్ పెరాన్సిస్ని కూడా తీసేసాం, పాప్ చేసాం, అంతే, దేనికి యాడ్ చేయక్కర్లేదు, అంతే. ఇప్పుడు రైట్ పెరాన్సిస్ని ఎవరికి పెట్టక్కర్లే, దేనికి తగిలించక్కర్లే. నో ఇప్పుడు స్టార్ వచ్చింది, స్టార్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చినప్పుడు మీరు ఏం ఆలోచించక్కర్లే, పుష్ చేసేయడమే. సో స్లాష్ బ్రాకెట్ అంటే లెఫ్ట్ పెరాన్సిస్ ప్లస్ లెఫ్ట్ పెరాన్సిస్ మైనస్ స్టార్, ఎప్పటి వరకు ఉండే స్టాక్ ఇది, దానికి స్టార్ యాడ్ అవుతుంది. నో ఇప్పుడు జీ వచ్చింది, జీ అనేది ఏంటి, ఆపరెండ్ కాబట్టి డైరెక్ట్గా మనం పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసేస్తాం. అగైన్ మళ్ళీ ఇప్పుడు రైట్ పెరాన్సిస్ వచ్చింది, చూడండి రైట్ పెరాన్సిస్ వచ్చింది కాబట్టి ఒక్కసారి మీరు స్టాక్ని గమనిస్తే ఇందులో స్టాక్లో ఫస్ట్ ఎవరున్నారు, స్టార్ ఉంది, దాని తర్వాత ఎవరున్నారు, మైనస్ ఉంది. ఇప్పుడు ఈ స్టార్ని తీసుకెళ్ళి పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి, మళ్ళీ మైనస్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసేయండి. అంటే ముందు స్టార్ని పాప్ చేసి ఇక్కడ యాడ్ చేశాను, తర్వాత మైనస్ని పాప్ చేసి ఇక్కడ యాడ్ చేశాను, ఉన్న లెఫ్ట్ పెరాన్సిస్ తీసేసాను, ఎక్కడ ఎవరికి యాడ్ చేయక్కర్లేదు. రైట్ పెరాన్సిస్ని కూడా మనం ఎక్కడ ఎవరికి యాడ్ చెయ్యం. ఓకే, నౌ మల్టిప్లికేషన్ ఆపరేటర్. నెక్స్ట్ లెఫ్ట్ పెరాన్సిస్ ప్లస్ స్టార్ కానీ స్లాష్ కానీ వస్తే కనుక యాడ్ చేసేయాలి కదా, పుష్ చేసేయాలి కదా, పుష్ చేసాను. నౌ హెచ్ అనేది ఆపరెండ్ కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది, రైట్ పెరాన్సిస్ వచ్చింది. రైట్ పెరాన్సిస్ వస్తే ఇంకో స్టార్ని పాప్ చేసి యాడ్ చేయండి, ప్లస్ని పాప్ చేసి యాడ్ చేయండి, ఉన్న ఒక్క లెఫ్ట్ పెరాన్సిస్ తీసేసేయండి. ఇంకా స్టాక్లో ఏమైనా ఉన్నాయండి, ఎంటీ అయిపోయింది కాబట్టి ఇక్కడతో స్టాక్ ఖాళీ అయిపోయింది కాబట్టి మనం ప్రొసీజర్ని పూర్తి చేసేసుకుంటాం. ఇక్కడతో ప్రొసీజర్ పూర్తి అయిపోయింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ స్టాక్ ఉంటుంది, పోస్ట్ ఫిక్స్ ఉంటుంది, ఎవరిని స్టాక్లో పంపించాలి, ఎవరిని పోస్ట్ ఫిక్స్లో పంపించాలి, ఎవరిని డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్లో పంపించాలి, ఎవరిని ప్రత్యేకమైన సందర్భంలో పోస్ట్ ఫిక్స్ పంపించాలి అని ఆలోచించుకోండి. మొట్టమొదటి స్టెప్లోనేమో లెఫ్ట్ పెరాన్సిస్ని స్టాక్లో పెట్టి ఒక రైట్ పెరాన్సిస్ని ఎక్స్ప్రెషన్ ఎండ్లో యాడ్ చేస్తాం. ఇది ప్రతిసారి చేసే పనే. ఒకవేళ నీకు ఏబిసి అలాంటి ఆపరెంట్లు కనుక కనబడితే స్టాక్లోకి ఇంచక్క పంపించక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసేసేయి. లేదండి నాకు లెఫ్ట్ పెరాన్సిస్ కానీ
మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ క్యాప్ కానీ వచ్చాయి, అప్పుడు ఏం చేయాలి, అవి మాత్రం స్టాక్లోకి పంపించాలి. నాకు ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చిందండి, అవి కూడా స్టాక్లోకి పంపించాలి. కానీ అలా పంపించి ముందర టాప్ పొజిషన్లో వీటికంటే హై ప్రయారిటీ ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుని వాటిని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసి అప్పుడు ఈ ప్రస్తుతం ఉండేటువంటి ప్లస్ని మైనస్ని స్టాక్లోకి పంపిస్తాం. మరి ఇంక మిగిలిందల్లా రైట్ పెరాన్సిస్. ఒకవేళ రైట్ పెరాన్సిస్ వస్తే కనుక స్టాక్లో లెఫ్ట్ పెరాన్సిస్ అంటే టాప్ లెఫ్ట్ పెరాన్సిస్ వరకు ఉండే ఆపరేటర్స్ అన్నింటినీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం, అంటే ఏది మొట్టమొదటి పాప్ అవుతుందో దాని మొట్టమొదట, ఏది తర్వాత పాప్ అవుతుందో దాని తర్వాత, అలాగ ఆర్డర్ ప్రకారం పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేసి తర్వాత అలా పాప్ చేసి యాడ్ చేసిన వెంటనే ఇంకా ఆపరేటర్లు ఏమీ లేవు, నాకు లెఫ్ట్ పెరాన్సిస్ ఎన్కౌంటర్ అయింది అన్న తర్వాత దాన్ని డిలీట్ చేసేసేయండి, పాప్ చేసేయండి. లెఫ్ట్ పెరాన్సిస్ని ఎవరికి యాడ్ చేయక్కర్లేదు. రైట్ పెరాన్సిస్ మాత్రం స్టాక్లోకి పంపించక్కర్లేదు, పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ అది ఎన్కౌంటర్ అయినప్పుడు మాత్రం అది మనకి ఎదురైనప్పుడు మాత్రం ఆపరేటర్ని పాప్ చేసి లెఫ్ట్ పెరాన్సిస్ మాత్రం తీసేస్తూ ఉండాలి. అన్నీ తీసేయకూడదు లెఫ్ట్ పెరాన్సిస్లు. నీకు మొట్టమొదటి అక్కరెన్స్ ఆఫ్ లెఫ్ట్ పెరాన్సిస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీస్తాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి, మూడు లెఫ్ట్ పెరాన్సిస్ ఉన్నాయి, 1, 2, 3. ఇలా మనం వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఏది ఎదురవుతుంది, ఇది ఎదురవుతుంది. కాబట్టి ఎంతవరకు ఉండే ఆపరేటర్స్ అన్నింటిని కూడా పాప్ చేసి యాడ్ చేసి ఈ లెఫ్ట్ పెరాన్సిస్ని తీసేస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే ఒకానొక సందర్భంలో రైట్ పెరాన్సిస్ చివరగా మనకు వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి ఏం చేశాడు వాడు, ఒక లెఫ్ట్ పెరాన్సిస్నేమో స్టాక్లో పెట్టండి, ఒక రైట్ పెరాన్సిస్నేమో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేయండి అన్నాడు. కాబట్టి ఆ రైట్ పెరాన్సిస్ మనకి ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతుంది, అక్కడతో స్టాక్ ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాక్ ఎంటీ అయ్యిందో మనకు అక్కడతో అల్గరిథం అయిపోయినట్టే, ప్రొసీజర్ అయిపోయినట్టే. ఫైనల్గా మనం పైన తీసుకున్నటువంటి ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి మనకి జనరేట్ చేసినటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదంటే ఇది మనం ముఖ్యంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉపయోగించి అంటే ప్రాక్టీస్ చేయవలసినటువంటి ప్రొసీజర్ అనమాట. ఒక్కసారి చూస్తే మనకు కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమే ఒక 2-3 రకాల ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుని వాటిల్ని మాన్యువల్గాను ప్రొసీజర్ ఉపయోగించి 2 రకాలుగా కూడా మనం కన్వర్షన్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఈజీ. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆ 4 విషయాలు ఎప్పుడు మనం రిపీటెడ్గా చూసుకుంటూ ఉండాలి. ఆపరెంట్ వచ్చిందా, లేదా ఆపరేటర్ వచ్చిందా, ఆపరేటర్లో మళ్ళీ స్టారు స్లాష్ వచ్చాయా, లేదా లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చిందా, రైట్ పెరాన్సిస్ వచ్చిందా, ప్లస్ మైనస్ వచ్చిందా, వస్తే ఏం చేయలేదు ముందర ఆలోచించుకుని అప్పుడు ప్రొసీజర్ మనం స్కాన్ చేసి జనరేట్ చేస్తే ఈజీగా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ.